వివాహ ఛానల్లో 2024 డిసెంబర్ 1వ తారీఖు నుంచి కొత్తగా వచ్చిన 300 రూపాయల రిజిస్ట్రేషన్ గురించి వివరాలను తెలుసుకోండి. ఈ 300 రూపాయల రిజిస్ట్రేషన్ అనేది నామినల్ రిజిస్ట్రేషన్, అంటే ప్రతి ఒక్కరూ పే చేయాల్సిన రిజిస్ట్రేషన్. ఈ రిజిస్ట్రేషన్ చేసిన వారు మాత్రమే వారి సంబంధం వ్యక్తిగతంగా చూడాలా లేక ప్రకటనగా వేసుకోవాలా అనే విషయం పేమెంట్ చేసిన తరువాత నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. అది ఎలాగో విపులంగా తెలుసుకోండి. ఈ 300 రూపాయల రిజిస్ట్రేషన్ అన్ని ఆఫర్స్లో మినహాయింపుగా ఉంటుంది. పూర్తిగా వివరాలను తెలుసుకునే ముందు వివాహ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రమే మీరు మాకు ఫోన్ చేయవలసి ఉంటుంది. వివాహ ఛానల్ని కేవలం సబ్స్క్రైబ్ చేసుకుంటే సరిపోదు. బెల్ ఐకాన్పై క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ అనే ఆప్షన్ని ఎంచుకుని యాక్టివేట్ చేసుకోవాలి. వివాహ ఛానల్ని వివాహ సంబంధాల కోసం మొదట సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్లను కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇక కొత్త వీడియోలను మాత్రమే చూసి ఫోన్ చేసే అలవాటు నేర్చుకోండి. పాత వీడియోలో ఉచిత వివాహ సమాచారం, ఉచిత పరిచయ వేదికలను మర్చిపోండి. ఇప్పుడు 300 రూపాయల రిజిస్ట్రేషన్ గురించి మాట్లాడుకుంటేనే బాగుంటుంది. ఇది మీకు చాలా చవక, అయితే మాకు మాత్రం చాలా కష్టం ఎక్కువైనది. ఈ విషయం గురించి మీకు ఏమాత్రం తెలియటం లేదు. ఏది ఏమైనా 300 రూపాయల రిజిస్ట్రేషన్ చేసుకోవటం ఎందుకో తెలుసుకోండి. చాలామంది వెబ్సైట్లో మీ ఇష్టం వచ్చినట్లు మీరు సమాచారం పోస్ట్ చేసుకుంటూ పోతున్నారు. అందులో సరైన రీతిలో మీరు సమాచారం నింపకపోతే మీకు ఎలా సంబంధాలు వస్తాయి అనుకుంటున్నారు? మీరు చదువుకున్న డిగ్రీని కూడా ఆ వెబ్సైట్లో నింపలేని పరిస్థితుల్లో ఉన్నారు. అలాంటప్పుడు సంబంధాలను ఎలా వెతకగలరు? కాస్త కూడా నాలెడ్జ్ లేకపోతే ఎలా? వెబ్సైట్లో 300 రూపాయల రిజిస్ట్రేషన్ వివాహ ఛానల్ కస్టమర్ కేర్ నంబర్ 7702694408కి ఫోన్పే లేదా గూగుల్ పే యాప్ ద్వారా పే చేస్తే మీ యొక్క వివాహ సమాచారాన్ని పూర్తిగా మేమే వెబ్సైట్లో నింపుతాం. ఇది మా బాధ్యతగా తీసుకున్నాం. అయితే మీరంతట మీరుగా వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే మాకు ఏమాత్రం పేమెంట్ కట్టనవసరం లేదు. కానీ మీరు చేసే రిజిస్ట్రేషన్ చూస్తే ఏ అమ్మాయి మీకోసం రానే రాదు. ఇక ఈ 300 రూపాయల రిజిస్ట్రేషన్తో కేవలం వెబ్సైట్లోనే కాకుండా ప్రింటౌట్ కూడా కలర్ జిరాక్స్గా తీసి మా ఆఫీసులో పెడుతున్నాం. కంప్యూటర్ నాలెడ్జ్ లేని వారు స్వయంగా ఆఫీసుకు వచ్చి వివాహ సంబంధాలు చూసుకోవాలి అనుకుంటారు. వారికి ఈ ప్రొఫైల్ నచ్చినట్లయితే మీ పంట పండినట్లే కదా. మీ ప్రొఫైల్తో పాటుగా మీ వెబ్సైట్ మ్యాట్రిమోనీ ఐడి కూడా ప్రింట్లో చూపుతాం. వివరంగా వెబ్సైట్లో కూడా చూడవచ్చును. ఈ 300 రూపాయల రిజిస్ట్రేషన్ కేవలం నామినల్ రిజిస్ట్రేషన్ మాత్రమే. అంటే ఎలాంటి వివాహ సంబంధాలను మీ ఫోన్కి కానీ వాట్సాప్కి కానీ పంపం. కేవలం ఆఫీసుకు వచ్చే వారికి మాత్రమే ప్రింట్ వివరాలను చూపుతాం. ఇంకా ఈ రిజిస్ట్రేషన్ లేకుండా ఏ వ్యక్తి కూడా ఇతర ఆఫర్స్కి వెళ్ళటం జరగదు. ఒకవేళ వివాహ ఛానల్లో వివాహ ప్రకటన వేసుకోవాలి అంటే 1000 రూపాయల రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం 3 నెలల లోపులోనే మీరు ఈ 300 రూపాయల రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసిన వారు 3 నెలల కాల వ్యవధి లోపులోనే మరో 700 రూపాయలను చెల్లిస్తే సరిపోతుంది. మీరు 1000 రూపాయలను చెల్లించినట్లుగా వివాహ ఛానల్ భావిస్తుంది. ఇందులో బెనిఫిట్స్ చాలా ఎక్కువ. అవి ఏంటో చూద్దాం. మామూలుగా 1000 రూపాయలను పేమెంట్ చేస్తే 45 రోజుల పాటు వివాహ ఛానల్ మరియు అనుబంధ కుల ఛానల్లో మీ యొక్క ప్రొఫైల్ మీ ఫోన్ నంబర్తో వేయబడుతుంది. ఇక్కడ మీరు కట్టింది కేవలం 700 రూపాయలు మాత్రమే. 1000 రూపాయలు కాదనే వాస్తవాన్ని గుర్తించాలి. మీరు 300 రూపాయలు సేవ్ అవుతున్నారు. ఇంకా కలర్ ప్రింటౌట్ తీసి వచ్చిన ప్రతి కస్టమర్ ముందు మీ వివాహ సమాచారం ఉంచబడుతోంది. ఇంకా వివాహ ఛానల్ వెబ్సైట్లో ఉన్న మ్యాట్రిమోనీ ఐడితో 2 యూట్యూబ్ ఛానల్స్లో మీ ఫోన్ నంబర్తో వివాహ సమాచారం ప్రసారం చేయబడుతోంది. ఈ వివాహ సమాచారం ఎవరైనా అమ్మాయి లేదా అబ్బాయి చూసి మీ ఫోన్ నంబర్కి నేరుగా కాల్ చేసి వివాహ సంబంధం కుదుర్చుకోవచ్చు. ఈ 1000 రూపాయల ఆఫర్లో మీకు సంబంధం కుదిరినట్లయితే వివాహ ఛానల్కి 1 పైసా పేమెంట్ చేయవలసిన అవసరం ఉండదు. ఎందుకంటే మీ ఫోన్ నంబర్ ఆల్రెడీ పబ్లిక్లో వివాహ సంబంధాలను చూసే ప్రతి ఒక్కరికి కనిపిస్తూ ఉంటుంది. కావాలంటే వెబ్సైట్లోనే మీ అదనపు ఫోటోలను కూడా నింపుకునే సౌలభ్యం ఉంది.
వెబ్సైట్లో 6 ఫోటోల వరకు అప్లోడ్ చేసుకోవచ్చును. ఇంకా మరో లాభం, మీరు 1000 రూపాయలు పే చేశారు కాబట్టి వివాహ ఛానల్కి ఎన్ని బ్రాంచ్ ఆఫీసులు ఉంటే అన్ని ప్రదేశాల్లో మీ ప్రొఫైలు ఉంటుంది. అదే 300 రూపాయలు చెల్లించినట్లయితే హైదరాబాద్ హెడ్ ఆఫీసులో మాత్రమే మీ యొక్క ప్రొఫైలు ఉంచబడుతుంది. ఇలా ఎన్నో అదనపు లాభాలను మీకు తెలియజేసే ప్రయత్నం చేసినా మీరు అర్థం చేసుకునే స్థితిలో లేరు. ఉచితంగా రావాలి అనుకునే ఏ వ్యక్తిని ఏ అమ్మాయి ఇష్టపడదు. పిసినారిని ఏ అమ్మాయి ఏరి కోరి వివాహం చేసుకోదు. కాబట్టి 300 రూపాయల రిజిస్ట్రేషన్ చేసుకున్నాక మీరు ఏ ఆఫర్లోకైనా వెళ్ళే అవకాశం ఉంది. ఈ సదుపాయం కేవలం ఫిబ్రవరి 15వ తారీఖు వరకు మాత్రమే ఉంటుంది. ఆ తరువాత ఈ 300 రూపాయల ఆఫర్ 500 రూపాయల ఆఫర్గా మారుతుంది. ఈ ఆఫర్తో మీకు ఈ సౌకర్యం ఇవ్వలేం. అందువల్ల త్వరపడి రిజిస్ట్రేషన్ సాధ్యమైనంత వరకు త్వరగా చేయించుకోగలిగితే మీ ప్రొఫైల్కి తగ్గ వివాహ సంబంధాలు కూడా త్వరగా వస్తాయి. అలానే మీరు కోరుకునే ఆఫర్లోకి వెళ్ళి త్వరగా వివాహ సంబంధాలను కుదుర్చుకోవచ్చును. ఇంకా 2500 రూపాయల ఆఫర్ తీసుకుంటేనే వివాహ సంబంధాలను కుదిర్చే అవకాశం వివాహ ఛానల్కి ఉంటుంది. ఈ 300 రిజిస్ట్రేషన్ ఆఫర్లో అయితే మీరు కేవలం 2200 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. అదే ఫిబ్రవరి దాటిన తర్వాత అయితే మీరు 3000 రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది. గుర్తుంచుకోండి.